ఇదిగో దేవా జీవమిచ్చిన మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. మా గొప్ప దేవ మీకే వేలాది వందనాలు నాయన. నాయన తండ్రి ఇదిగో నాయన ఈ దినాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వేలాది వందనాలు ప్రభా. నాయన తండ్రి యేసయ్య మీకే కృతజ్ఞతాస్తుతులు ప్రభా. నాయన మేము ఇలా ప్రతిరోజు నాయన మీరు ఇలా కూడి ప్రార్థన చేయడానికి మాకు సహాయం చేస్తున్నారు ప్రభు. అందుని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన మమ్మల్ని మరింతగా బలపరచమని వేడుకుంటున్నాం ప్రభు. అందుని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు ప్రభు. నాయనా తండ్రి యేసయ్య మీకే వేలాది వందనాలు ప్రభు. నాయనా ఈ ప్రోగ్రామ్ నాయన మరింత ముందుకు వెళ్ళడానికి నాయన మాకు సహాయం చేయండి ప్రభు. నాయనా తండ్రి ఈరోజు ఏదైతే నాయన వాక్యాన్ని మేము వినబోతున్నామో ప్రభు, అది విని విడిచిపెట్టేవారు కాకుండా నాయన విని నాయన ఆచరణలో పెట్టేవారుగా మమ్మల్ని ఉంచండి ప్రభు. అందుని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన తండ్రి గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరిని నాయన తండ్రి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభు. ఏ అవసరాలతోనైనా మీ చెంతకు చేరారో తెలియదు ప్రభు. ప్రతీదీ తెలిసిన దేవుడివి తండ్రి. నాయన తండ్రి వారి అవసరాలన్నీ నాయన మీ చిత్తంలో నెరవేర్చమని వేడుకుంటున్నాం ప్రభు. అందుని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన తండ్రి యేసయ్య మీకే వేలాది వందనాలు ప్రభు. నాయన మేము వినబోయే ప్రతి ఒక్క మాట కూడా నాయన మీరే మాకు చెప్తున్నట్టు మేము వింటూ ఉండాలి ప్రభు. నాయన దాన్ని మేము ఆచరించాలి ప్రభు. అందుని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన తండ్రి యేసయ్య మీకే కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన ఏదైతే వాక్యం చెప్పడానికి నాయన పాస్టర్ గారు వస్తున్నారు నాయన. నాయన తండ్రి ఆవిడలో మీరే ఉండి మాకు నాయన జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాం ప్రభు. అందుని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన తండ్రి ఈ కార్యక్రమం నాయన ముందుకు తీసుకెళ్ళి ఆయన మమ్మల్ని నాయన ఆశీర్వదించమని మా రక్షణ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. స్వరూపన్న ప్లీజ్ అన్న. థ్యాంక్ యూ జాన్ సార్. ఇప్పుడు వచ్చిన పరిస్థితులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈరోజు మనకు వాక్యాన్ని అందించడానికి, అదేవిధంగా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి సహోదరి స్వర్ణలత సిస్టర్ గారు, మనకు వాక్యాన్ని అందించడానికి సహోదరి ఐరన్ డేటా సైమన్ గారు మనకు సిద్ధంగా ఉన్నారండి. వీరిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. సహోదరి ఐరన్ డేటా సైమన్ గారు వారి 50 సంవత్సరాల సేవలో అనేక రంగాల్లో సేవలు అందించిన ఒక ప్రొఫెషనల్ అండి. ప్రస్తుతం వారు యూకే ఆధారిత కంప్యూటర్ గ్రాఫిక్స్ కంపెనీలో హెచ్ఆర్ మరియు అడ్మినిస్ట్రేటివ్ పోర్ట్ఫోలియోకి నాయకత్వం ఇస్తా ఉన్నారు. ఢిల్లీలోని YWCA సభ్యురాలైనటువంటి సిస్టర్ ఐరిన్ గారు వైస్ ప్రెసిడెంట్ గానే కాకుండా అనేక ఇతర కమిటీల ద్వారా కూడా సేవలు అందిస్తా ఉన్నారు. మరియు వారు గత 15 సంవత్సరాలకు పైగా CNICH సెక్రటరీగానే కాకుండా ఆహ్వానింపబడినప్పుడల్లా వాక్య పరిచర్య చేస్తూ వచ్చారు. సిస్టర్ ఐరన్ డేటా గారు యవనస్తుల మధ్య పరిచర్య భారం కలిగి వారి జీవన సంఘర్షంలో ఒక మార్గదర్శిగా సేవలు అందిస్తా ఉన్నారు. సిస్టర్ గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన దానాన్ని బట్టి దేవునికి వందనాలు. అదేవిధంగా వారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు బోత్ ఆఫ్ యు సిస్టర్ గారు, ప్లీజ్. Sister, please, Amma. Okay. Let's begin with a prayer. Dear Lord and Heavenly Father, thank you for this beautiful morning, Heavenly Father. Thank you for all your mercies, Heavenly Father. And above all, Heavenly Father, thank you for bringing each one of us this morning to this altar. May the words of my mouth spoken through me, Heavenly Father, be a blessing, and not only a blessing, Heavenly Father. Let it be also, Heavenly Father, that each one of us ingrain in ourselves the beautiful words that you have brought to life, Heavenly Father, which has stood the test of time, Heavenly Father, and also, Heavenly Father, which has saved each one of us and strengthened us in all our ways. I pray for each one that all of us may be blessed through you. In your very precious and holy name, I ask this prayer. Amen. So, friends, this morning we are going to be meditating on the partnership in Christ, and especially of women. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ స్నేహితులారా, మనం అందరూ కూడా జ్ఞానం చేసుకోబోయే దేవుని వాక్యము ముఖ్యంగా స్త్రీలుగా క్రీస్తుతో కూడా మనకుండే భాగ్యస్వామ్యం గురించి.
And we will be taking portions from the book of Proverbs, from Romans, and from the Gospel of Mark. సామెతల గ్రంథము అలాగే మార్కు సువార్త నుంచి మనము దేవుని లేఖన భాగాలు రోమీయులకు రాసిన పత్రిక నుండి కూడా చూద్దామండి. Yeah. So we will take the book of Proverbs, Proverbs 31 verses 10 to 16. Proverbs 31, 10 to 16. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10 నుంచి 16 వచనాల వరకు చదువుకుందాం. Shall I read, sister? Yes, please. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. ఆమె తన బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను గాని కీడేమీ చేయదు. ఆమె గొర్రెబొచ్చును అవిస నారను వెదుకును, తన చేతులారా వాటితో పని చేయును. వర్తకపు ఓడలు దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారము తెచ్చుకొనును. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికెత్తలకు బత్తము ఏర్పరచును. ఆమె పొలమును చూచి దాన్ని తీసుకొను, తాను కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. I also want you to read verses 23 to 29. 23 to 29. 23వ వచనం నుంచి 29వ వచనం వరకు కూడా ఇదే అధ్యాయంలో నుంచి చదువుకుందాం. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూర్చుండి ఉండును, గవని వద్ద పేరుగొనిన వాడై ఉండును. ఆమె నార బట్టలు నేయించి అమ్మును, నడికట్లను వర్తకులకు అమ్మును. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమె రాబో కాలం విషయమై నిర్భయముగా ఉండును, జ్ఞానము కలిగి తన నోరు తెరుచును. కృపగల ఉపదేశమును ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు గాని వారందరినీ నీవు మించిన దానమని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. Thank you, Swarnlata. Okay, now the book of Proverbs is all about wisdom. ఈ సామెతల గ్రంథంలో రాయబడిన ముఖ్యాంశం ఏంటంటే జ్ఞానము. To live wisely, skillfully, and lead a godly life in an ungodly world. దైవత్వము లేని ఈ లోకంలో దేవుడి జ్ఞానము కలిగి, నైపుణ్యత కలిగి, దేవుని యొక్క సామర్థ్యత కలిగి జీవించాలని చెప్పి ఈ పుస్తకం మనకు తెలియజేస్తుంది. The book of Proverbs also provides God's detailed instruction for his people. తన ప్రజలకు దేవుడు విశదీకరించిన సిద్ధాంతాలను లేకపోతే హెచ్చరికలను సామెతల గ్రంథము ఖచ్చితంగా తెలియజేస్తుంది. To deal successfully మరి విజయవంతమైన మార్గంలో నడవడానికి with the practical affairs of everyday life. దైనందిక జీవితంలో క్రియాత్మక అనుసరణ కలిగి ఉండడానికి ఈ పుస్తకం సహాయం చేస్తుంది. And the portion that we read just now ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగము reveals a very high and noble view of woman, స్త్రీలలో ఉండవలసిన గొప్పతనము లేకపోతే విలువలతో కూడిన జీవితాన్ని తెలియజేస్తుంది. and portraying about a virtuous wife. గుణవతి అయిన భార్య గురించి ఈ యొక్క అధ్యాయంలో చక్కగా చిత్రీకరించబడింది. Now here we read about about the qualities of a life, of a wife. ఇక్కడ భార్య యొక్క లక్షణాలను, ఉత్తమమైన లక్షణాలను మనము చూస్తున్నాం. And all her virtues. ఆమెకు ఉండవలసిన విలువలు లేక గుణగణాలు, What she should be, ఆమె ఏమై ఉండాలో, what she does, ఆమె ఏమి చేయాలో, and the glory she brings to herself and her family. తనకు తానుగా అదే సమయంలో తన కుటుంబానికి ఏ విధంగా మహిమ తెచ్చే విధముగా ఆమె నడుచుకుంటుందో రాయబడింది. Because we read that women, మనం ఆ స్త్రీ గురించి చదివినప్పుడు
They are the stronghold of a house. స్త్రీలందరూ కూడా కుటుంబాలకి నిజంగా చాలా బలవంతులుగా బలమైన పునాదులుగా ఉండిన వారు. And the family is blessed because of her. అటువంటి స్త్రీని బట్టి కుటుంబాలు దీవించబడతాయి. What she brings into life in a family, కుటుంబ జీవితంలోకి ఆమె ఏమి తీసుకుని వస్తుందో, whether there is anything in the house or not, she is blessed and provides. అసలు ఇంట్లో ఏమున్నా ఏమి లేకపోయినా సరే దీవించబడిన ఆమెను బట్టి ఆమె కుటుంబం కూడా దీవించబడుతుంది. అంతగా ఆమె సంరక్షిస్తుంది. If we take the life of a righteous woman, నీతిమంతురాలైన ఒక స్త్రీ జీవితాన్ని మనం చూసినట్లయితే we see that she gets up at dawn. ఆమె చీకటితోనే లేస్తుందని దేవుని వాక్యంలో రాయబడింది. She ensures that everything is ready for her family తన కుటుంబానికి ఏవేవి సిద్ధపరచాలో అవన్నీ సిద్ధముగా ఉన్నాయో లేదో అన్న నిశ్చయతను కలిగి ఆమె చూసుకుంటుంది. before they rise in the morning. వాళ్ళు ఉదయం లేవకముందే ఈమె లేచి పనులన్నీ చేస్తుంది. She provides and makes food for them. వారికి ఆహారాన్ని సిద్ధపరుస్తుంది. And above all, she ensures వీటన్నిటి మించి ఆమె కలిగించే నిర్భయత ఏంటంటే that the family does not forget God in their prayers. వారి యొక్క దైనందిక ప్రార్థనా జీవితంలో తన కుటుంబం దేవుణ్ణి మర్చిపోకుండాన్నట్లు జాగ్రత్తలు తీసుకుంటుంది. She makes sure that every child తన కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా is in prayer before their day starts. వారి దినము ప్రారంభించక మునుపు ప్రార్థనతో గడిపేటట్లుగా ఆమె చర్యలు తీసుకుంటుంది. And because of her, the family is blessed. ఆమెను బట్టి ఆమె కుటుంబం అంతా కూడా దీవించబడింది. She guides them. వారికి మార్గదర్శిగా ఉంటుంది. She nurtures them. వారికి కావలసిన సంరక్షణ అంతా కూడా అందిస్తుంది. And she brings them up upright. వాళ్ళని నీతిమంతులుగా దేవుని సన్నిధిలో తయారు చేస్తుంది. She even helps the poor, ఆమె పేదవాళ్ళకు కూడా సహాయం చేస్తుంది. the people who are less fortunate, వారి జీవితంలో మరి ఎవరైతే దురదృష్టవంతులుగా పిలువబడుతున్నారో వారందరికీ అండగా ఉంటుంది. and ensures that even if she goes hungry, the people are fed. మరి అటువంటి వారికి లేకపోతే ఆకలి కొనిన వారికి ఆమె ఆహారం ఇవ్వడానికి కూడా ఆమె చేతులు ఎప్పుడు కూడా వంటను సిద్ధపరిచి ఉంటాయి. She is hardworking ఆమె కష్టపడి పనిచేసే స్త్రీ. and ensures that she makes everything at home. ఇంట్లో సమస్తము చక్కగా నిర్వర్తించే సామర్థ్యము కలిగి ఉంటుంది. Above all, she does not leave a minute idle. వీటన్నిటికీ మించి ఒక్క నిమిషము కూడా ఆమె బద్ధకంగా కూర్చోదు, సమయాన్ని వృధా చేయదు. And she ensures that even her family does not waste time. తన కుటుంబంలో ఏ ఒక్కరు కూడా సమయాన్ని వ్యర్థపరిచేవారుగా ఉండకుండా ఆమె చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. She marvels and is blessed when people do well. మరి ప్రజలందరూ తన దగ్గర ఉన్న పనికత్తెలందరూ చక్కగా పనిచేసినప్పుడు వారిని దీవిస్తుంది. వారిని బట్టి తను కూడా దీవెన పొందుతుంది. Because she knows God's mercy rests on them. ఎందుకంటే వారందరిపైన కూడా దేవుడి కనికరము ఉందని గ్రహించిన స్త్రీ ఆమె. And she toils for every grace and food. మరి ఆమె కృపను బట్టి కృప కొరకు అదే సమయంలో ఆ కృపను బట్టి ఆహారం సిద్ధపరచడం విషయంలో కూడా ఎంతో రాత్రింపగలు శ్రమిస్తూ ఉంటుంది. And because of her, her husband is also recognized. ఆమెను బట్టి ఆమె భర్త కూడా ఆ ఊర్లో గుర్తించబడుతూ ఉంటాడు. Because the woman is righteous and virtuous. ఎందుకంటే ఈమె గుణవతి అయిన నీతిమంతురాలైన భార్య. A woman's strength is beyond people's imagination. ప్రజలందరూ ఊహించుకునే దానికంటే
స్త్రీకున్న శక్తి చాలా అతీతమైనది. because she has the Lord with her. ఎందుకంటే ఆ స్త్రీతో దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. And she makes sure that everyone in her household, whether it is her family, even the people who work for her are kept in good health. తను, తన కుటుంబము, తన ఇంట్లో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా మంచి ఆరోగ్యంతో ఉండేటట్లు కూడా ఆమె చర్యలు తీసుకుంటుంది. Because she provides for them. ఎందుకంటే వారికి కావలసిన సమస్తాన్ని ఆమె అనుగ్రహించడం ద్వారా ఆమె చర్యల్లో ఆ మంచితనం కనబడుతుంది. The woman keeps her family close to her. ఆ స్త్రీ చేసే మరొక మంచి పని ఏంటంటే తన కుటుంబం ఎల్లప్పుడూ తనకి సన్నిహితంగా ఉండేటట్లుగా చూసుకుంటుంది. Because she does not want them to stray. వాళ్ళు మరి వీధుల్లో తిరిగేవారుగా విచ్చలవిడిగా తిరిగేవారుగా ఆమె విడిచిపెట్టదు. And she fights for them when the need arises. మరి వారి జీవితంలో వారు పైకి రావాలని ఆమె ఎంతగానో పోరాటం చేస్తుంది. This is the power of a virtuous woman. గుణవతి అయిన భార్యకున్న శక్తి ఈ విధముగా రాయబడింది. Now let us take the portion in the book of Romans. ఇప్పుడు రోమిలకు రాసిన పత్రికలో నుంచి ఒక అధ్యాయాన్ని చదువుకున్నాము. And we will take Romans chapter 16 verses 1 to 7. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలను చదువుకుందాం. కేంక్రియాలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకు నాకును సహాయురాలే ఉండును. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిలాకును అకులాకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంటనున్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనులలో కృతజ్ఞులై ఉన్నారు. ప్రథమ ఫలమైన నా ప్రియుడగు వందనములు. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. నా బంధువులను నా తోటి ఖైదీలైన అంద్రోనీకును యునికేకును వందనములు. వీరు అపోస్తులలో ప్రసిద్ధికెక్కిన వారై నాకంటే ముందుగా క్రీస్తునందున్నవారు. Also, Swarnlata, also read 12 and 13. ఓకే సిస్టర్. 12, 13 వచనాలు కూడా చదువుకుందాం. ప్రభునందు ప్రయాసపడు త్రుఫైనాకును త్రుఫోపాకును వందనాలు. ప్రియురాలగు పెర్సిసునకు వందనములు. ఆమె ప్రభునందు బహుగా ప్రయాసపడెను. ప్రభునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు. అతని తల్లికి వందనములు. ఆమె నాకును తల్లి. Yes. Now in the book of Romans, we can read it. In any part of Paul's ministry, it is never short of praises and acknowledgement. పౌలు యొక్క ఉత్తరాల్లో కానీ పౌలు యొక్క పరిచర్యలో కానీ ఆయన కొంతమందిని గుర్తించడము, కొంతమందిని మరి వారికి వందనాలు చెప్పడము, వారి జీవితాన్ని ప్రశంసించడం అనేది మనము పలు సందర్భాల్లో చూస్తాం. అలాగే రోమిలకు రాసిన పత్రికలో కూడా అటువంటి మాటలు రాయబడ్డాయి. And he praises and acknowledges every person who has helped him. తనకు ఎవరైతే సహాయకులుగా ఉన్నారో వారందరినీ కూడా గుర్తించి పౌలు గారు ప్రశంసిస్తూ వచ్చారు. And for that matter, all who have contributed to his welfare. తన క్షేమం గురించి ఎవరైతే ప్రయాసపడ్డారో and the welfare of mankind. మనుషులందరి క్షేమాభివృద్ధి గురించి ఎవరైతే ప్రయాసపడ్డారో వారందరినీ గుర్తిస్తూ వచ్చాడు. And the passage in Romans we just read, Paul praises and greets all the women who have helped him in his ministry. ఈ రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం చూసినట్లయితే తన పరిచర్యలో ఎంతమంది స్త్రీలు సహకారులుగా ఉన్నారో వారందరినీ పేరు పేరున ఆయన గుర్తిస్తూ ప్రశంసించాడు.
and risk their lives because of it. దానిని బట్టి వారి జీవితాలను పైకెత్తినవాడు. Yes, we read about Priscilla, Phoebe, and Aquila. ఇక్కడ చూసినట్లయితే మరి ప్రిస్కిల్లా, ఫీబే, లేకపోతే ఇంకా చూసినట్లయితే మరి చాలా మంది స్త్రీల గురించి రాయబడింది. And we also read about Epaphras, ఎపినెటస్ అనే స్త్రీ గురించి కూడా రాయబడింది. Mary, మరియా, and Doronicus and Junia, యునీకే, అదే సమయంలో దోర్కా. and we also read about Tryphena and Tryphosa. త్రుపైనా, త్రుపోసా అని కూడా వందనాలని చెప్తూ రాశాడు. And Persis and Rufus. పెర్సిసునకు అలాగే రూపునకు వందనాలని చెప్పుకుని రాసుకొచ్చాడు. Yes, all these people who have helped Paul in his ministry, wonderful people. పౌలు గారి పరిచర్య కాలంలో ఈ స్త్రీలందరూ కూడా సహకారులుగా సహాయం చేసిన వారు. And as we keep on reading about Paul's ministry, he has always acknowledged people for the goodness of what they have done for him and the people around them. పౌలు గారి పరిచర్యలో కానీ పౌలు గారి పత్రికల్లో కానీ తనకు ఎవరైతే సహాయకులుగా ఉన్నారో, దేవుణ్ణి ప్రేమించి తనను ప్రేమించి ఎవరైతే మరి సహకారులుగా సహాయం చేశారో వారందరినీ కూడా పేరు పేరున పౌలు గుర్తించి వందనాలు తెలియజేసుకుని వచ్చినట్లుగా చూస్తాము. And not only that, whether it is monetary or whether it is spiritually, మరి భౌతికంగా చూసినా ఆత్మీయంగా చూసినా కూడా, or any kind of help that they have rendered to him and the people. తనకును తనతో పాటు ఉన్న వారందరికీ వారు ఏ రకంగా సహాయం చేసినా వారందరినీ కూడా పౌలు గుర్తించాడు. Now let's turn to Mark's Gospel, chapter 14. మార్కు సువార్త 14వ అధ్యాయాన్ని మనం తెరిచినట్లయితే verses 3 to 9. 3వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువుకున్నాం. ఆయన బెతనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమును కూర్చుండినప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జట్టమాంసి అత్తరబుడ్డిని తీసుకుని వచ్చి ఆ అత్తరబుడ్డిని పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసిన. అయితే కొందరు కోపపడి, ఈ అత్తరు ఇలాగ నష్టపరచనేలా, ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకు ఇవ్వచ్చునని చెప్పి ఆమెను గుర్చి సనుగుకొనిరి. అందుకు యేసు ఇట్లనెను, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందరపరుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యం చేసెను. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ఈమె తన శక్తి కొలది నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. Yes. Now here we read about Mary who anointed Jesus. యేసు ప్రభును అభిషేకించిన మరియ గురించి మనము చూస్తున్నాం. We should not get mixed up with this Mary. మరి ఈ మరియను వేరొక మరియతో మనం కలిపి చూడకూడదండి. With Jesus's mother. ఇంకొక మరియ యేసు ప్రభు తల్లి. Because Mary seems to have been a very common name in that time. మరి ఆ కాలంలో యూదుల మధ్యలో మరియా అనే పేరు చాలా ప్రసిద్ధి నొందిన పేరు. Now Mary had a bottle, a flask of alabaster. మరి 1 second sister. Mary had a flask of alabaster and oil called alabaster. బుడ్డిని కలిగి ఉన్న విలువైన అచ్చ జటామాంసి అత్తరబుడ్డిని కలిగి ఉన్న స్త్రీ. And this oil was spikenard, which is a very, very expensive oil during that time. ఆ కాలంలో ఆ అత్తరబుడ్డి చాలా విలువ గలదిగా, చాలా డబ్బు ఖర్చు పెడితే తప్ప దొరకనిదిగా గుర్తించబడింది. And when Jesus was there, she poured
she poured this oil over him. యేసు ప్రభువారు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆమె అత్తరుపుడ్డిని పగలగొట్టి ఆయన మీద పోసింది. And Jesus spoke to her and the people who were there, because they were in Bethany having supper in a leper's house. ఒక కుష్ఠిరోగి అంట యేసు ప్రభువారు ఉన్నారు, మరియా ఉన్నది, అనేక మంది శిష్యులు కూడా ఉన్నారు. ఆ సమయంలో వారందరితో ప్రభు మాట్లాడుతున్నారు. And when the people saw her pouring it on Jesus's feet, ప్రజలందరూ కూడా మరి మరియా చేసిన అత్తరుబుడ్డి పగలగొట్టి యేసు ప్రభు తల మీద పోసిన కార్యాన్ని చూసినప్పుడు they were angry with her because she poured it. ఆమె ఆ విధముగా చేసినందుకు వారందరూ కోపంతో ఉన్నారు. And she emptied that flask of that oil. ఆమె అత్తరుబుడ్డి అంతా కూడా పూర్తిగా ఖాళీ చేసేసింది. And they were upset because she had emptied it and it could have been resold to get more money. అత్తరుబుడ్డి అంతా ఆ విధముగా పగలగొట్టి ఖాళీ చేసినందుకు వారందరూ కోపంగా ఉన్నారు. ఎందుకంటే అది విలువైనది, అది అమ్మి దాని ఖరీదు ఆ డబ్బులు పేదలకు ఇవ్వచ్చు కదా అని వారు అనుకుంటున్నారు. And Jesus spoke to the people who were there. అక్కడున్న ప్రజలతో ప్రభు మాట్లాడుతున్నారు. And when he spoke to them, he explained it to them. ఆయన మాట్లాడుతూ ఆ మాటల్లో వారికి అర్థమయ్యే రీతిలో వివరణ ఇచ్చారు. To let the woman be alone. ఈమెను మంచి కార్యం చేసింది కాబట్టి ఈమె జోలికి పోకుడి అంటున్నారు. And not to trouble her. ఈమెను తొందర పెట్టొద్దు అంటున్నారు. Because she has done something good for me. ఈమె నా ఎడల మంచి కార్యం చేసింది. She has poured that oil and she has anointed my body. ఆమె అత్తరంతా కూడా నా మీద పోసి నా శరీరాన్ని అభిషేకించింది. But the people could not understand it. ప్రజలెవరూ కూడా ఆయన చెప్పిన మాటలు అర్థం చేసుకోలేకపోతున్నారు. Because Jesus knew his time. యేసు ప్రభు వారికి తన సమయము ఆసన్నమైనదని తెలుసు. And Jesus has been preparing the people for his going away. తాను వారి మధ్య నుంచి వెళ్ళిపోతున్నాడన్న సత్యము వారు ఎరుగునట్లుగా ప్రజలను ఆయన సిద్ధపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు. The people never understood it. కానీ వారెవరూ దాన్ని అర్థం చేసుకునే స్థితిలో లేరు. And after he had explained to them about what the woman had done, ఆ స్త్రీ ఎటువంటి మంచి కార్యాన్ని చేసిందో ఆయన వారందరికీ వివరించి చెప్పినప్పుడు Jesus said that because of this anointing his body, యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, ఆమె నా శరీరాన్ని అభిషేకించిన విధానాన్ని బట్టి, and it was symbolic, ఇది జ్ఞాపకార్థంగా ఉంటుంది అని చెప్పారు. she will be remembered throughout. ఆమె చేసిన పని ఎప్పుడూ కూడా గుర్తించబడుతుంది అని ఇంకొక మాట కూడా అన్నారు. Not only when the gospel is read or preached, సువార్త ప్రకటించబడినప్పుడు, సువార్త విన్నప్పుడు కూడా, but till the end of time. సర్వలోకములో అంతం వరకు కూడా ఆమె చేసింది ప్రశంసించబడుతుందని ఆయన అన్నారు. How wonderful it is to be remembered like that. ఈ విధముగా ఒక స్త్రీ చేసిన పనిని జ్ఞాపకం ఉంచుకోవడం ఎంత అద్భుతము. Yes, we too, friends, we too must learn how to be remembered till the end of not only our life, till the end of time. మరి మన జీవితాలలో కూడా మన జీవిత అంతం వరకు మాత్రమే కాదు, కానీ ఈ లోక అంతం వరకు కూడా మనము ఏ విధముగా గుర్తించబడాలి, ప్రశంసించబడాలి అన్నది మనం ఆలోచన చేసుకోవాలి. For all the good deeds that we have done, మనం చేసే ప్రతి మంచి పని లేకపోతే సత్కార్యముల విషయంలో, and the sacrifices we have made, మరి మనం చేయవలసిన త్యాగముల విషయంలో కూడా, now the common thread between all the 3 books that we read today
ఈ దినం మనము చదివిన 3 అధ్యాయాలు 3 పుస్తకాల్లోని 3 అధ్యాయాల్లో సామాన్యంగా కనబడిన విషయం ఏంటంటే, is all about a woman. స్త్రీల గురించి మనం జ్ఞాపకం చేస్తున్నాం. In fact, it is about women. ఇంకా చెప్పాలంటే కేవలము స్త్రీల గురించి మాత్రమే చెప్పబడింది. And their virtue. వారు గుణవతి అయిన వారి యొక్క గుణాలు ప్రశంసించబడ్డాయి. But in today's time, నేటి దినాలలో life has taken an U-turn. జీవితం అంతా కూడా తిరిగి అంటే ఒక విధంగా చెప్పాలంటే తలకిందులైపోతున్న పరిస్థితి, పూర్తిగా మార్చబడుతున్న పరిస్థితి. And women have been made slaves. స్త్రీలు బానిసలుగా ఈ దినాల్లో గుర్తించబడుతున్నారు. Today, the respect for women has gone. స్త్రీలకు ఇవ్వాల్సిన గౌరవం అంతా కూడా పూర్తిగా పోతూ వస్తుంది. And women are not treated well. స్త్రీలను సరిగ్గా ఎవరు కూడా గుర్తించట్లేదండి. Rather, they are looked down upon. వాళ్ళని ఎప్పుడు కూడా చిన్న చూపు చూస్తూనే ఉంటారు. So, in the 2000 years since Jesus, యేసు ప్రభు వారి కాలంలో కూడా 2000 సంవత్సరాల క్రితం కూడా there has been a sea change. ఒక గొప్ప మార్పు అనేది అక్కడ కూడా కనబడింది. On how we look at women. మనము స్త్రీలను ఏ విధముగా చూస్తున్నాము? When God made man and took the rib from him to make a wife, దేవుడు మొట్టమొదటి మనిషిని చేసి ఆ మనిషి యొక్క పక్కటెముకలోంచి స్త్రీని చేసినప్పుడు the burden was to be shared. వాళ్ళిద్దరూ కూడా బాధ్యతలు, భారాలు సమానంగా పంచుకోవాలని ఆయన నిర్దేశించారు. But today we see ఈ దినాల్లో చూసినట్లయితే that apart from bearing children, పిల్లల్ని కనడము మినహాయించి she also bears the burden of the whole family. ఇంకా ముందుకు చూసినట్లయితే కుటుంబ భారము, బాధ్యత అంతా కూడా కొన్నిసార్లు ఒంటరిగానే మోయవలసిన అవసరతలో స్త్రీ ఉంది. And the works of the family. కుటుంబ పనులన్నీ కూడా ఆమె చేసుకుంటా ఉండాలి. There is such a disparity between the two. ఇద్దరి మధ్యలో కూడా అంత గొప్ప తేడా అనేది ఈ సమాజం చూపిస్తుంది. And we need to understand that things need to change. ఇటువంటి సమయాల్లో స్త్రీ యొక్క విలువలు, పరిస్థితులు మార్చబడాలని మనం అందరము కూడా కోరుకోవాలి. But to change, we need to ask for God's help. ఈ విధమైన మార్పు రావాలంటే మనం అడగవలసింది మొట్టమొదటిగా దేవుని యొక్క సహాయము. Let's take examples of today's family. నేటి దినాల్లో ఉన్న కుటుంబాల యొక్క ఉదాహరణ తీసుకుంటే There is very, very few households కొన్ని కుటుంబాలలో మాత్రమే that respects women. వాళ్ళు స్త్రీలను గౌరవిస్తూ ఉంటారు. They are taken for granted. కొంతమంది అయితే వారిని చులకనగా చూస్తారు. When a family runs well, ఒక కుటుంబము చక్కగా ముందుకు కొనసాగుతున్నప్పుడు God resides there దేవుడు వారి మధ్యలో ఉంటాడండి. because the woman takes it upon herself ఏ కుటుంబంలో స్త్రీ ఆ బాధ్యత దేవుని యొక్క విధానంలో తన మీద తీసుకుంటదో to keep God alive in the home, ఆ కుటుంబంలో దేవుణ్ణి సజీవునిగా సంచరింపడానికి కావలసిన చర్యలు తీసుకుంటదో and also the family is brought up in God's ways. ఆ కుటుంబం అంతా కూడా దేవుని మార్గంలో చక్కగా నడిపించబడుతుంది. And the commandments are not forgotten, దేవుడిచ్చిన ఆజ్ఞలేమి కూడా వారు మర్చిపోరు. including the laws. దేవుడిచ్చిన శాసనాలను కూడా వారు మర్చిపోరు. The strength of the family remains on the woman. అందుకే కుటుంబంలో ఆ బలం అనేది కేవలము స్త్రీ మీద ఆధారపడి ఉంటది. Because she brings the family upright.
ఆ కుటుంబం అంతటిని కూడా నీతిమంతులుగా దేవుని ఎదుట నిలవబెట్టగలిగిన సామర్థ్యము ఒక స్త్రీకి మాత్రమే ఉంది. Many a times we do not know what she is going through. కొన్నిసార్లు ఇటువంటి భారాన్ని మోస్తున్న స్త్రీ జీవితంలో తనకేమి కావాలో కూడా మనకు తెలీదు. But believe me, the strength she draws కానీ ఆమె జీవితంలో ఈ భారాన్ని మోయడానికి కావాల్సిన బలము ఎక్కడి నుంచి తెచ్చుకుంటుందంటే, is all because she receives it ఆమె దేవుడి నుంచి దాన్ని పొందుకొని కుటుంబాన్ని ఆ విధముగా నడిపించగలుగుతుంది. she receives it in faith. విశ్వాసము ద్వారా అటువంటి సామర్థ్యాన్ని సంపాదించుకుంటుంది. And she ensures ఆమె మరి నిశ్చయముగా చేయగలిగిన పనేంటంటే, that everyone in the family is brought up in love, కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ప్రేమ కలిగి నడుచుకునేటట్లుగా ఆమె చేయగలుగుతుంది. and she checks them when they go wrong. వారు తప్పు మార్గాల్లో వెళ్తున్నా, పొరపాట్లు చేస్తున్నా వారి నడతలన్నీ కూడా ఆమె కనిపెడుతుంది. We really need to concentrate on the laws and what is given in the Bible to run our lives. మన జీవితాలు సక్రమంగా ముందుకు నడిపించుకోగలగాలి అంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఆజ్ఞలు మనం తప్పకుండా పాటించేవారుగా ఉండాలి. And each one of us is blessed because of this. అలాగే ఎవరైతే చేస్తారో వారందరూ కూడా దీవించబడుతూ ఉంటారు. There are families that have problems with the children, కొన్ని కుటుంబాల్లో బిడ్డలను బట్టి ఎన్నో సమస్యలు ఉంటాయి. because of the times that we live in. ఎందుకంటే మనం జీవిస్తున్న ఈ దినాలు అటువంటివి. There is more distraction there than there is in the house. మరి ప్రతి కుటుంబంలో కూడా మరి మంచితనము, ఆ మంచి నడవడిక కంటే నాశనం ఎక్కువ కనబడుతుంది. And when I say this, it is to pick up the Bible and read. మరి ఇవన్నీ చూస్తున్నప్పుడు మనం దేవుని వాక్యాన్ని మరి ఎక్కువగా చదువుతూ ఉండాలి. But a wise woman ensures that this does not happen. జ్ఞానవంతురాలైన స్త్రీ ఇటువంటి నాశనం తన కుటుంబంలోకి రాకుండా చర్యలు తీసుకుంటుంది. She believes in nurturing their minds, వారి మనసులను, బిడ్డల మనసులను మార్చడంలో వారికి సహాయకురాలుగా సంరక్షించే విధముగా ఆ స్త్రీ ఉంటుంది. she speaks to them, వారితో మాట్లాడుతుంది. makes them understand, వారు అర్థం చేసుకునే రీతిలో వారికి సహాయం చేస్తుంది. helps them to keep praying, వారు ప్రార్థన చేసేటట్లుగా వారిని నడిపిస్తుంది. and stays with them till the crisis is over. ఆ సంక్షోభం నుంచి, ఆ పరిస్థితులన్నిటి నుంచి బయటకు వచ్చేదాకా కూడా వారితో ఉండి నడిపిస్తూ ప్రార్థన చేస్తుంది. Because she knows that nothing is too great, దేవుని కంటే ఏది గొప్పది కాదని ఆమె అర్థం చేసుకున్న స్త్రీ కాబట్టి ఆ విధముగా చేస్తుంది. for people to turn back తన ప్రజలందరూ కూడా తిరిగి వెనక్కి రావాలి, దేవుని వైపు తిరగాలని కోరుకుంటుంది. and lead a better lifestyle. మంచి జీవన విధానాన్ని, జీవిత శైలిని కలిగి ఉండేటట్లుగా జాగ్రత్త పడుతుంది. When I say this, it is not only the woman's responsibility, మరి ఈ మాటలన్నీ నేను చెప్తున్నప్పుడు ఇవన్నీ కేవలం స్త్రీల యొక్క బాధ్యతలు మాత్రమే అని నేను చెప్పట్లేదు, కానీ but it is also the man's. పురుషుల యొక్క బాధ్యత కూడా ఉండాలి. Because when you spend time with the family and the children, ఎప్పుడైతే కుటుంబ యజమానుడు తన భార్యతో, పిల్లలతో సమయాన్ని గడుపుతాడో most of the evil is kept astray. మరి ఆ కుటుంబంలో కీడు జరగడానికి కానీ, ఆ కుటుంబం వీధిన పడడానికి కానీ అవకాశం ఉండదు. And the parents nurture the minds of the children. తల్లిదండ్రులు ఇద్దరూ కూడా బిడ్డల యొక్క మనసులను దేవుడి వైపు త్రిప్పగలుగుతారు. Many a times parents have to be cruel to be kind. మరి ఎన్నోసార్లు మనం వింటున్న మాట ఏంటంటే, తల్లిదండ్రులైన వారి పిల్లల పట్ల మంచి దయ కలిగి ఉండాలి. And when I say this, ఈ మాట నేను చెప్తున్నప్పుడు they harden their hearts వారి హృదయాలను కొన్నిసార్లు కఠినపరుచుకుంటూ ఉంటారు. to ensure the family is not led astray.
మరి ఆ కుటుంబం వీధిన పడకుండా వారు తీసుకునే చర్యలు కొన్నిసార్లు కఠినంగానే ఉంటాయి. We need to understand what it is that is being asked of us. మరి మన జీవితంలో గూడా మనం ఏం చేయాలన్నది మనకి అర్థమై ఉండాలి, తెలుసుకోవాలి. We need to lead simple lives మనం సాధారణమైన జీవితము, సామాన్యమైన జీవితం గడపడానికి ఇష్టపడాలి. Christ-centered క్రీస్తు కేంద్రీకృతమైన కుటుంబము, and in love, ప్రేమలో ఎదుగుతున్న కుటుంబము. because this is what makes the world ఈ 2 లక్షణాలు కూడా ఈ ప్రపంచంలో గొప్ప కార్యాలు చేయగలవు. a wonderful place to live in. మనం చుట్టూ నివసించే ప్రాంతాన్ని చాలా అద్భుతంగా, ఆనందంగా చేయగలిగిన పరిస్థితి వాటికి మాత్రమే ఉంది. It is also in our hands ఇది మన చేతుల్లో ఉన్న పనే. to not only admire God's creation, దేవుని సృష్టిని మరి పొగడడం మాత్రమే కాదు కానీ but also preserve it. దానిని కాపాడవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది. Because everything in the world is interlinked. మరి ఈ లోకములో ఉన్న సమస్తము కూడా దేవుని చేత నిర్మించబడింది. Every part of God's creation. సృష్టిలో ప్రతి భాగము కూడా దేవుని చేత సృష్టించబడింది. అది దేవుని సృష్టే. Why did God give us the Garden of Eden to begin with? Again, once again, sister. Why did God give us the Garden of Eden to live in? ఎందుకు దేవుడు ఏదైనా తోటను మనకి ఇచ్చి ఉన్నారు నివసించడానికి? Because it provided not only food, ఈ ఏదైనా తోటలో ఆహారం మాత్రమే కాదు కానీ peace of mind, మనసులో నెమ్మది, and to admire His creation. ఆయన సృష్టి అంతటిని కూడా చూసినప్పుడు ఆయనను గణపరచడానికి ఒక అవకాశం ఇవ్వబడింది. Never stopped us from doing anything in the Garden of Eden. ఆ ఏదైనా తోటలో ఏ పని చేయడానికి కూడా దేవుడు అభ్యంతరపరచలేదు. Or to eat any fruit from it. అందులో ఏ పండు తినడానికి కూడా దేవుడు అభ్యంతరపరచలేదు. But He did put restrictions. కానీ అదే సమయంలో ఆయన కొన్ని మరి షరతులను నియమించాడు. But not to eat the fruit of the apple tree. మంచి చెడ్డలు తెలుగునిచ్చు ఆ వృక్ష ఫలాన్ని తినద్దన్నాడు. It was not because the fruit was not good, ఆ పండు మంచిదని కాదు కానీ but He wanted us to be disciplined. మనం క్రమశిక్షణలతో దేవుని మాట వినాలని ఆయన కోరుకున్నాడు. And were we disciplined? నిజానికి మనం అంత క్రమశిక్షణలో జీవిస్తున్నామా? And that's when sin began. ఆ క్రమశిక్షణ లేకపోయినప్పుడే పాపం అనేది లోకానికి వచ్చింది. That is why people, when I say that we need creation to live, it is because we have cleared the land of all the peace and harmony. మరి ఈ సృష్టి అంతట్లో కూడా దేవుడు అంతటి అత్యున్నతమైన స్థాయిలో మనల్ని పెట్టినప్పటికీ పాపం ప్రవేశించిన తర్వాత ఈ యొక్క భూమి మీద నెమ్మది, శాంతి అనేవి తుడిచిపెట్టుకుపోయాయి. That people needed to live in harmony. ప్రజలందరూ కూడా ఐక్యతతో జీవించాలని దేవుడు కోరుకున్నాడు. The trees kept the water running. మరి ఆ చెట్లన్నిటి వల్ల అదే సమయంలో నీరు పారే స్థితి కూడా దేవుడు అనుగ్రహించాడు. It saved you and me from inclement weather. ఈ వాతావరణము కలుషితం అయిపోకుండా చల్లగా ఉండేటట్లుగా దేవుడు వాటన్నిటిని కూడా సృష్టించాడు. It provided not only food, ఈ చెట్ల ద్వారా, మొక్కల ద్వారా మనకు ఆహారం మాత్రమే కాదు కానీ but every part of the tree was used not only for building but was also used for clothing. మరి ఈ చెట్టు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో మనందరికీ కూడా తెలుసండి. దాని నుంచి వచ్చే కలప కానీ, ఆహారము కానీ, దాని నుంచి వచ్చే సమస్తము కూడా మనుషులకి మేలుకరంగానే మార్చబడింది. And gave us shade from the sun.
ఎండ నుంచి కూడా మనకి నీడనివ్వడానికి చెట్టు సహాయపడుతుంది. and kept the cold away. మరి చలి అనేది మనకి దూరపరుస్తుంది. Now we realize, friends, how important it is for us to turn our ways back to God. ఇవన్నీ మనం వింటున్నప్పుడు మనం తిరిగి దేవుని వైపు తిరగడం, మన మార్గాలు సరిచేసుకోవడం అనేది ఎంత ప్రాముఖ్యతో మనకు అర్థం అవ్వాలి. Because greed has destroyed దురాశ అనేది నాశనాన్ని తీసుకొచ్చింది. not only the land but also the people. ప్రజల మీదకు మాత్రమే కాదు, కానీ నేలంతా కూడా ఈ దురాశ వలన శపించబడింది. Because we have become intolerant. ఎందుకంటే మనలో సహనం అనేది పూర్తిగా చచ్చిపోయిన పరిస్థితి, లేని పరిస్థితి వచ్చింది. Because of the harsh weathers ఈ వాతావరణ పరిస్థితులన్నీ కూడా చాలా భయంకరంగా, తీవ్రముగా ఏర్పడుతున్నప్పుడు, and no water, నీరు లేని పరిస్థితి, all because we have destroyed his creation. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయి అంటే మనము ఆయన చేసిన సృష్టిని నాశనం చేస్తున్నాము. And because of this peace that has been taken away from us, వీటన్నిటి బట్టి మనలో ఉన్న ఆ శాంతి సమాధానం అనేది కూడా కోల్పోతున్న పరిస్థితి. it has also destroyed our family life. మన కుటుంబ జీవితాలను కూడా ఇంచుమించుగా నాశనం చేస్తుంది. And the woman has taken the brunt of it all. మరి స్త్రీ తిరిగి వీటన్నిటిని కూడా పారదోలి పునరుద్ధరించగలిగిన శక్తి కలిగి ఉంది. Because she does not have time for her family. ఆ స్త్రీ తన కుటుంబ జీవితంలో ఒకవేళ సమయాన్ని గడపలేకపోతే, She is not hardworking, ఒకవేళ కష్టపడి పని చేయకపోతే, and she does not bother about them anymore. తన ఇంటి వారి గురించి ఏమాత్రము పట్టించుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతుంది. Most times she even forgets to pray. కొన్నిసార్లు ప్రార్థన చేయడం కూడా ఆమె మర్చిపోతుంది. But let us all in today's time మరి నేటి దినాల్లో మనం అందరము కూడా look back on our lives మన జీవితాలను ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే, and help each other ఒకరికొకరు సహాయం చేసుకుంటూ to turn our lives back to God. దేవుని వైపు మన జీవితాలు తిరిగి తిప్పుకోవాలి. Because without God's help, దేవుడి సహాయము లేకుండా there seems to be no life. జీవము లేదు, జీవితము లేదు. We are drifting from place to place మనం అందరము ఒక స్థలము నుంచి ఇంకొక స్థలమునకు వెళుతూ మారుతూ ఉండవలసిందే. without any decision making, సరైన నిర్ణయం తీసుకోకుండా కూడా మన జీవితంలో నిస్సహాయులుగా మిగిలిపోతాము. and something firm to stand on. ఏదో ఒక దాంట్లో స్థిరముగా జీవించలేని పరిస్థితి ఏర్పడుతుంది. It is going to take us time, ఇవన్నీ మార్చుకోవడానికి చాలా సమయం పడుతుంది. but remember, we need to be praying on our knees. కానీ ఇవన్నీ మార్చబడాలి అంటే మన మోకాళ్ళ మీద ఉండి మనం ప్రార్థన చేయాలి. Because this is the only way we can ask for forgiveness. ఈ విధంగా మాత్రమే మనం దేవుని యొక్క క్షమాపణను కోరుకోగలుగుతాం. To keep ourselves and our families intact. మనము మన కుటుంబాలు దేవునితో సన్నిహితంగా రావడానికి ఇది మాత్రమే సహాయం చేస్తుంది. And with this, things will turn around for us. ఈ విధముగా జీవించడం ద్వారా మార్చబడలేని ప్రతి పరిస్థితి కూడా మార్చబడుతుంది. We need to understand this, friends, ఇది మనం బాగా అర్థం చేసుకున్నట్లయితే that we cannot live without God in our life. మన జీవితంలో దేవుడు లేకుండా ఒక్క క్షణమైనా మనం జీవించలేము. How many times do you see women cry? ఎన్నిసార్లు స్త్రీలు ఏడవడం, కన్నీరు పెట్టడం మనం చూస్తాం. This is because of helplessness. ఎందుకు స్త్రీ ఏడుస్తుందంటే తన జీవితంలో కలిగిన నిస్సహాయ పరిస్థితిని బట్టి.
So, to bring her back to glory, ఆమెను తిరిగి ఆమెకు నిర్దేశించబడిన మహిమలోకి తేవాలి అంటే we must work together. స్త్రీ అయినా పురుషుడైనా మనం అందరము కూడా కలిసి పనిచేయాలి. And not in isolation. ఎవరికి వాళ్ళు ఏకాంతముగా మిగిలిపోకూడదు. When this happens, ఈ విధముగా జరిగినప్పుడు not only the family is blessed, కుటుంబాలు దీవించబడ్డం మాత్రమే కాదు కానీ but the entire place around her is also blessed. ఆమె చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా అటువంటి స్త్రీని బట్టి దీవించబడతాయి. Because her concern is not only her family, ఎందుకంటే ఆ గుణవతి అయిన భార్య తన కుటుంబాన్ని మాత్రమే పట్టించుకోదు కానీ but also people around her. తన చుట్టుపక్కల ఉన్న ప్రజలందరి పరిస్థితులు ఆమె పట్టించుకుంటుంది. Because she is very concerned about everybody's welfare. ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలని, మంచిగా ఉండాలని ఆమె కోరుకుని వారందరి బాగోగులు కూడా పట్టించుకుంటుంది. In the YW, we had a theme called YWA Leaving No. కంటిన్యూ సిస్టర్. Sorry, we had the theme called Leaving No One Behind. మరి మా సంస్థ వైడబ్ల్యూలో మాకు ఒక అంశం ఉంటుంది. అంశం ఏంటంటే ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టకూడదు అని. And it was a wonderful theme that people related to. మరి మేమందరము కూడా దానితో కలిసి పని చేయడానికి అంటే ఏ ఒక్కరిని విడిచిపెట్టకూడదు అనే అంశంతో కట్టుబడి జీవించడానికి మాకెంతో అద్భుతమైన పథకం అది. Because leaving no one behind, ఏ ఒక్కరిని కూడా వెనకాతలు విడిచిపెట్టకూడదు. everyone is taken care of ప్రతి ఒక్కరి గురించి పట్టించుకోవాలి. and is blessed. అప్పుడు వారు దీవించబడతారు, మనము దీవించబడతాం. Friends, you and I too must step aside కాబట్టి ప్రియ స్నేహితులారా మీరందరూ కూడా ఒక అడుగు ముందుకేయాలి. whether it is our greed or our laziness, ఒకవేళ దురాశలో కానీ బద్ధకంలో కానీ ఉండిపోయినట్లయితే to look inwards towards our families మన కుటుంబాలను సంరక్షించుకునే విధానంలో మనం వెనక్కబడిపోయి ఉన్నా and help each one to come up. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ పైకి లేవనెత్తుకుంటూ ముందుకు నడిపించుకోవాలి. There must be love and understanding వారి మధ్యన ప్రేమ, అర్థం చేసుకునే మనస్తత్వం ఉండినట్లుగా ప్రోత్సహించుకోవాలి. to strengthen the family, కుటుంబాలను బలపరుచుకోవాలి. because when that happens, ఆ విధంగా జరిగినప్పుడు there is nothing that can break up the family. కుటుంబాలను విడదీసే శక్తి ఇంక ఈ లోకంలో ఏది ఉండదండి. Because love and understanding is one of the strongest emotions ప్రేమ, అర్థం చేసుకునే మనస్తత్వము ఈ లోకంలో చాలా బలమైన భావోద్రేకాలు. that people are gifted with. కొంతమంది మాత్రమే ఇటువంటి లక్షణాలతో వారు ఆ బహుమతిని కలిగి ఉంటారు. And when that is not in use, ఒకవేళ మనం ఉపయోగించుకోకపోతే that light diminishes. ఆ కుటుంబంలో ఉన్న ఆ వెలుగంతా కూడా ఆరిపోతుంది. We must ensure మనము నిశ్చయత కలిగి జీవించవలసిన మాట ఏంటంటే that life burns strongly in each family. ప్రతి కుటుంబంలో కూడా ఆ దీపం అనేది వెలుగుతూ ఉండాలి. So what do you do? కాబట్టి మీరేం చేస్తారు? You lend your light to them. ప్రతి జీవితాన్ని వెలిగించడానికి మీ జీవితంలో బాధ్యత కలిగి మీ జీవితాన్ని పణంగా పెట్టాలి. Because as I said, నేను చెప్పినట్లుగా the woman brings everyone up. స్త్రీలు మాత్రమే ప్రతి ఒక్కరిని పట్టించుకోగలరు, పైకి తీసుకురాగలరు. And we must ensure that this takes place. ఇది నిశ్చయముగా జరుగునట్లుగా మనం బాధ్యత తీసుకోవాలి. Because the woman is strong ఎప్పుడైతే స్త్రీ బలముగా ఉంటుందో and she has God on her side.
ఆమెకి ఆ బలము రావడానికి కారణం ఏంటంటే ఆమె పక్కన దేవుడు ఆమెకి సహాయకుడుగా దేవుడే తోడై ఉండడం. So let us all, friends, give this power, strengthen the women to build a better world. ఈ లోకాన్ని అందమైనదిగా చేయడానికి స్త్రీలకి సహకారులుగా ఉండి స్త్రీలను ప్రోత్సహిస్తూ స్త్రీలకు ఆ శక్తిని మనం అందించగలిగితే అంతా కూడా మనము రూపాంతరపరచగలం. Because as I said, love and understanding is the greatest weapon too. ప్రేమ అర్థం చేసుకునే మనస్తత్వమే ఈ లోకాన్ని మార్చగలిగే గొప్ప ఆయుధాలండి. And nobody can fight it. వాటిని ఎవరు కూడా వాటితో కలిసి పోరాడలేరు. So let us pray about it. Let's bow down our heads in prayer. దీని గురించి అటువంటి రీతిగా జీవించాలని మనం ప్రార్థన చేసుకోవడానికి మన తలలు వంచుదాం. Thank you. ఆమేన్. Dear Lord and Heavenly Father, thank you for the words that were spoken. Thank you for speaking to each one of us, Heavenly Father. May the words that have been spoken through me be a blessing on all who have heard it, Heavenly Father. Let love and understanding abound in each one of us, Heavenly Father. Send us out in your name, Heavenly Father, that we carry this torch, Heavenly Father, helping each one of us who have fallen along the way to not only see the light, Heavenly Father, but to also grasp it and take it, Heavenly Father, to lead our way onward. I pray that each one of us find blessings in your grace. And I pray, Heavenly Father, that the grace will be upon each one who not only carries the torch of light and understanding, but also picks up the people who are along the way. I ask all this in your very wonderful and holy and precious name. Amen. 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 Hallelujah. Praise the Lord. Thank you so much, ma'am, for the blessed message. We really blessed and encouraged. Thank you so much, ma'am. సహవాస తరపున సోనియా ఆంటీకి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాము. ప్రార్థన చేసుకొని ముగించుకున్నామండి. మా మధ్యలోని జామ రవికుమారయ్య గారు అయ్యారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం వచ్చుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ బంగారు పాదాలు కొందరం ప్రభా, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభా మీ దాసురాల ద్వారా దావుతున్న ప్రభా మీకు ఇచ్చిన చలనైన మెల్లైన ప్రభు నీ స్వరాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి, మా వ్యక్తిగత జీవితంలో ప్రభా ప్రేమ కలిగి ప్రభా అదే విధంగా దావుతున్న ప్రభా అర్థం చేసుకునే స్వభావం కలిగి ఉండగలిగే కృప తెచ్చుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆ రెండింటిని మించిన ప్రభా ఆయుధం లేదని ప్రభు నీ సేవకురాల ద్వారా ప్రభా సహోదరి ఐరన్ రీటా సైమన్ గారి ద్వారా నువ్వు చెప్పిన మాటను బట్టి వందనాలు తండ్రి. తర్జుమా చేసిన ప్రభా సహోదరుని కూడా ప్రత్యేకంగా దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. సహాయం దయచేయండి. ఈ విధంగా తండ్రి ప్రతిరోజు ప్రభు నీ మాటలు వినడానికి ప్రభా మాకు ఇవ్వబడ్డ తండ్రి శాశ్వతమైన సమయాన్ని బట్టి ప్రభా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా ప్రభా అనేక మంది మేము కూడి ప్రభా రకరకాల ప్రాంతాల నుంచి దాతున్న ప్రభా మేము కూడి ప్రార్థన చేయడానికి ప్రభా నీ మాటలు వినడానికి ఇచ్చిన శాశ్వతమైన సమయాన్ని బట్టి వందనాలు ప్రభా. అయ్యా దాతున్న ప్రభా ఎక్కడ దుర్ముఖుడి నామంలో కూడి ఆరాధిస్తారో ప్రార్థిస్తారో ఉంటానని సెలవు ఇచ్చా ప్రభా. నువ్వు ఉండి తండ్రి జరిపిస్తున్న అనేక కార్యాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా స్వరూప్ గారి మేళాలు ఉన్న ప్రభు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాం. రాబర్ట్ జేమ్స్ గారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇంకెవరైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళందరినీ పేరు పైన దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రత్యేకంగా ప్రభా. లేదని ప్రభా ఐరన్ రీటా సైమన్ గారి ప్రభా చెప్పిన వాక్యం ప్రభా 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. మేము కేవలం వాక్యం విని విడిచిపెట్టేవారుగా కాకుండా ప్రభు వాక్యానుసారంగా జీవించగల కృప మాకు అందరికీ దయచేయమని దీన్ని ఏర్పాటు చేసిన బాబీ రత్నాకర్ గారిని ప్రభు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించండి. అదేవిధంగా ప్రభు సహకరిస్తున్న జాన్సన్ గారిని స్వరూప్ గారిని ఝాన్సీ గారిని కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇది మేము చేయవలసిన ప్రతి పనిలో ప్రభుని సూటి మార్గాన్ని చూపించి సకల మహిమగంధ ప్రభు మీరే పొందుకోమని సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు భూమి యందు నెరవేరును గాక. మాకు కావాల్సిన అపరాధము చేయవారిని క్షమించినట్టు మా అపరాధములను క్షమించము. ఎందుకంటే మహిమ నిరంతరం నావు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, వాక్యం చెప్పిన దాసురాలకు, తర్జుమా చేసిన దాసురాలకు, పాల్గొన్న ప్రతి బిడ్డకు ఆయన కృప సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అమేన్ అమేన్ హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్యారు. అలాగే మరొకసారి సహోదరు నారాయణ మ్యామ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. 17th రాధారాణి అమ్మగారు వాళ్ళ పాప కిరణ్మయి గారి వివాహం అండి. దయచేసి అందరూ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రార్థన చేద్దాం. ప్రోత్సాహానికి ఏమన్నా ఇంకా ఈ రోజు చూసి మనం కలెక్ట్ చేసిన అమౌంట్ ఇవ్వాలని అనుకుంటున్నామండి. దయచేసి ఎవరిని ఎంకరేజ్ చేయబడితే పంపించవలసిన కోరుచున్నాము. కుడి చేయాల్సిన ప్రతి ఒక్కరికి పేరు పేరు వందనాలు. రేపటి దినంలో తిరిగి కలుసుకుందామండి అందరం. అందరికి వందనాలు. హ్యావ్ వండర్ఫుల్ డే. థ్యాంక్ యూ మ్యామ్. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. Brother, brother, I want your phone number, brother. షేర్ చేస్తాను నేను. I want Johnson, brother. I didn't have. I want your phone number. I didn't have your phone number. ఓకే సిస్టర్, ఐ విల్ షేర్ యు మై నెంబర్. Okay, brother.